నమస్తే, వెల్కమ్ టు యోయోటీవీ. తెలంగాణ కమలం పార్టీలో నూతన అధ్యక్ష నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గంగాపురం కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ పీఠం ఎవరిని వరిస్తుంది అన్న ఉత్కంఠ కాషాయ దళంలో మొదలైంది. అయితే ప్రస్తుతం ఎంపికయ్యే బీజేపీ అధ్యక్ష అవకాశం బీసీ నాయకుడికి దక్కుతుందా? మహిళా నాయకురాలకి అదృష్టం వరిస్తుందా? మళ్లీ తిరిగి బండి సంజయ్కి అప్పగిస్తారా, లేదా ఇప్పుడున్న కిషన్ రెడ్డినే కంటిన్యూ చేస్తారా? ధర్మపురి అరవింద్, ఎంపీ రఘునందన్ రావుల వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉందా అన్న అనేక భిన్నాభిప్రాయాలు తెలంగాణ కమలం పార్టీలో కాక పుట్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ అధినాయకత్వం కొత్త పొలిటికల్ స్ట్రాటజీని తెర మీదకు తీసుకురానుందని సమాచారం. ఆ విషయాలేంటో తెలుసుకుందాం. తెలంగాణలో ప్రస్తుతం కులగణన అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతుండటంతో ఈ పర్యాయం బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఒక నిర్ణయానికి వచ్చిందట బీజేపీ అధినాయకత్వం. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ని బీజేపీ రథసారథిగా నియమిస్తే బీసీ వర్గాల నుండి పార్టీకి ఆదరణ లభిస్తుందని, బీసీ సంఘాలతో మంచి సన్నిహిత సంబంధాలున్న ఈటెలకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ప్రస్తుత రాజకీయ సమస్యలకు చెక్ పెట్టొచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి నినాదం వినిపిస్తుండటంతో ఈటెల రాజేందర్ని బీజేపీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే పార్టీకి అనేక అంశాలు కలిసొస్తాయని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. దీనికి కొన్ని కారణాలు కూడా లేకపోలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, అదేవిధంగా కేసీఆర్ రాజకీయ వ్యూహాల గుట్టు తెలిసిన నాయకుడిగా ఈటెల రాజేందర్ కు పేరుంది. ఇదే కాకుండా బీజేపీలో ప్రస్తుతం ఉన్న పోటీకి సైలెంట్ గా చెక్ పెట్టడానికి అమిత్ షా ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. తెలంగాణలో అన్ని జిల్లాలపై ఈటెలకు అవినాభావ సంబంధం కలిగి ఉండటం, ఈటెలకు అన్ని సామాజిక వర్గాలతో సన్నిహిత సంబంధాలుండటం కారణంగా కనబడుతున్నాయి. ఇక తెలంగాణలో ముదిరాజు సామాజిక వర్గం జనాభా కూడా ఎక్కువగా ఉండటం, రాబోయే ఎన్నికల్లో ముదిరాజు ఓటర్లని ఆకట్టుకోవచ్చని బీజేపీ హస్తన పెద్దలు భావిస్తున్నారు. అయితే ముందుగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకుడికి బీజేపీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలనుకున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈటెలకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందని వార్తలు వినపడుతున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి ఢిల్లీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఇటీవల ఈటెల రాజేందర్ జన్మదినం సందర్భంగా ఢిల్లీ నుండి ఈటెలకు సానుకూల సంకేతాలు అందాయని సమాచారం. అయితే బండి సంజయ్, ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావులు సైతం బీజేపీ అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ పర్యాయం తమకు అవకాశం కల్పించాలని ఢిల్లీ పెద్దలతో అంతర్గతంగా లాబియింగ్ చేస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. ఇదిలా ఉండగా బీజేపీ అధిష్టానం బీసీ నాయకుడైన ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి.